అందరికీ నమస్కారం. ఇప్పుడే సరిగ్గా 10 నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో చాలా బలమైన వాదోపవాదాలు జరిగిన పిదప సుప్రీంకోర్టు ఫైనల్గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. గతంలో స్టే ఎందుకు వచ్చిందో కూడా నేను కొన్ని ప్రెస్ మీట్స్లో చెప్పాను. హైకోర్టులో జరిగిన విషయం అక్కడ తెలియచేయకుండా ఎక్స్ పార్టీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈరోజు హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో 3 బెంచుల్లో కూడా మరి తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టినందువల్ల ఈ స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణా సింగ్ మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. ఒక సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేశాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్, అంటే ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, అంటే మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకి పూర్తి చేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి పూర్తి చేసే దిశగా అహర్నిశలు రామభక్తుల సహాయంతో దాన్ని పూర్తి చేసి, స్థలం చిన్నదైనప్పటికీ 4 సెంట్ల స్థలం అయినప్పటికీ సర్వాంగ సుందరంగా ఒక చక్కటి డిజైన్తో ఆ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ, ఇక సరే న్యాయవాదిగా వారికి క్లయింట్స్ వచ్చుండొచ్చు. జడ శ్రావణ్ కుమార్ గారికి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇక గొడవలకి స్వస్తి పలికి నా మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని. మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాలని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అలాగే అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా అది సమంజసం కాదు. అనుమతులు ఉన్న చోట ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము. మన దేవుణ్ణి మనం పూజించుకుందాం.
అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని గౌరవించుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై శ్రీరామ్. ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. ధన్యవాదాలు.